మేయర్ గారు. ఖచ్చితంగా అండి. మీరు అంటున్నట్లుగా పార్టీలో సంక్షోభం వస్తుందా రాదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా, అంటే మనకి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఎమ్మెల్యేలకు పనితీరు ఎలా ఉన్నదని చూడడం ఫస్ట్ థింగ్. దాని తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వర్కర్ అయి ఉండి కనుక పనితీరు కనుక సరిగా లేనట్లయితే వాడికి పక్క వేరే ఒక నియోజకవర్గం ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ అంతేగాని వాళ్ళకి సీట్లు కత్తిరించే పని అయితే ఉండదండి. ఖచ్చితంగా వేరే చోట ఇప్పుడు మనకి ఎంపీ గారు ఎమ్మెల్యే ఉన్నారు చాలా మంది. మా సంతనూతల పాట తీసుకుందాము, సుధాకర్ బాబు ఉన్నారు. అతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చున్నాయి. మరి హెచ్చరించడం కూడా జరిగింది. మనం ఏదో ప్రజాసేవలో ముందుకు మనం వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు కనుక చేయకపోతే మరి తద్వారా మరి పార్టీ ఓడిపోతే వాళ్ళని అక్కడ పెడతారా? ఖచ్చితంగా వాళ్ళు వేరొక మార్చడం అనేది జరుగుతుంది. కాదండి, ఎమ్మెల్యేలు ఉందండి, పార్టీ కాదండి. మేయర్ గారు ప్రజాసేవలోకి వచ్చింది, ప్రజలకు సేవ కాదండి. ఎమ్మెల్యేలు ఏముంది, పార్టీ విధానం, నాయకుడి యొక్క వ్యవహారశైలి దాని మీద ఆధారపడుతుంది తప్ప ఎమ్మెల్యేలు విధానము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కనుక మొత్తం స్టేట్ అంతా కనుక పోటీ చేసినట్లయితే 170 సీట్లు వస్తాయి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి అబద్ధం కూడా లేదు. కానీ ఈ రోజు ఆయన పనితీరు బాగున్నది, ఎమ్మెల్యేకి పనితీరు బాగుందని అనబట్టే కదా వాళ్ళు మార్చడం జరుగుతుంది. పార్టీ మీద విధి విధానాలు కానివ్వండి, ఈ రోజున ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. 2,40,000 కుటుంబాలకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వెళ్తున్నాయి. కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబం ఎన్ని రకాల పథకాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి విధి విధానాలు బాగోపోతే, నాయకుడు బాగోపోతే మరి ఈ రోజున అందరూ పథకాలు గెలిపిస్తాయా? కాదండి, పథకాలు గెలిపిస్తాయా? పథకాలు నమ్ముకున్నారా మీరు? పథకాలే గెలిపిస్తాయా చెప్పండి? అట్లా కాదండి. ఈ రోజున ప్రజలకి మొట్టమొదటిగా కావాల్సిన కూడు, గుడ్డ, నీళ్లు. మనకి కావాల్సిన ఏంటంటే ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకుని గుడ్డ కావాలి. కానీ ఇవన్నీ కూడా చూడకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా. కరోనా అట్టుడుకుపోతుంటే మొత్తం ప్రపంచం అంతా కరోనాతో 2 సంవత్సరాలు అట్టుడుకుపోతుంటే ఇప్పుడున్న మాట్లాడిన వాళ్ళందరూ కానీ నాయకులు కానీ ఎటుపోయారు. మరి 2 సంవత్సరాలు ఎవరు చూశారు? ఫుడ్ గురించి ఎవరిని ఆలోచించారా? ఆరోగ్యం గురించి ఎవరిని ఆలోచించారా? ఇవన్నీ కూడా మరి మాట్లాడుతున్నారు. అందరూ కూడా నాయకులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, మొత్తానికి ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా మనం గతంలో మరి ప్రజలందరూ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు, ఇబ్బందులను ఎవరు తీర్చారు? చంద్రబాబు వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ కరోనా టైంలో 2 సంవత్సరాలు ఎక్కడున్నారు? అవన్నీ మరి ప్రజలు చూడరా? మరి విధి విధానాలు విషయంలో ఎంత ఇదిగా మరి ఆరోగ్య విషయంలో ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు వెంకట. కూడా మాట్లాడనియాలి. అవును, ఇస్తాను మేడం, ప్లీజ్ ప్రమిళ గారు మాట్లాడు. సార్ ఒక చిన్న విషయం చెప్తాను. కరోనా టైంలో మిగతా రాజకీయ పార్టీలు ఎక్కడికి వెళ్ళాయంటే, కరోనా టైంలో జన సైనికులు సైతం పదవుల్లో లేకపోయినా వాళ్ళ సొంత ఇదిని పక్కన పెట్టుకొని సామాన్య మనుషులతో సైతం వాళ్ళలో ఉన్న మానవత్వాన్ని బయట పెట్టుకొని చాలా మంది బయటకు వచ్చి పనిచేశారు సార్. ఒక ప్రభుత్వమే పనిచేయలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మేము పనిచేయని వాళ్ళని తీసుకెళ్లి వేరే చోట, అంటే ఇక్కడ పనిచేయని వాళ్ళు వేరే చోటకి వెళ్ళి పనిచేస్తారని వీళ్ళు అంటున్నారా? అందుకే మారుస్తున్నారు కదా. ఇక్కడ సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు పనిచేయని వాళ్ళు వేరే చోటకి మార్చినప్పుడు అక్కడ పనిచేస్తారని ఎట్లా సార్ వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు నిలబడితే గెలుస్తారంటే అసలు ఎమ్మెల్యేలే అంటున్నారు కదా. ముందు జగన్మోహన్ రెడ్డిని మార్చాలి, మమ్మల్ని కాదు అని. ఒక్క నిమిషం, రైట్ జోస్ గారు మాట్లాడు. వెంకట్ గారు, ఎమ్మెల్యేల పనితీరు ఆ పర్టిక్యులర్ నియోజకవర్గంలో బాలేదు కాబట్టి మేము తీసుకెళ్లి వాళ్ళని పక్క నియోజకవర్గాల్లో వేస్తున్నామండి అని చెప్తున్నారు. అండ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారట రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నిలబడ్డా సరే 175 మొత్తం అన్ని నియోజకవర్గాల్లో నిలబడితే 175 కొట్టేస్తారట. సార్ అందరూ మర్చిపోయిన విషయం, ప్రాబబ్లీ మా మేయర్ గారు కూడా మర్చిపోయారేమో పాపం, మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల్లో, ఇంకెక్కడో కాదు, పులివెందుల్లో ఎక్కడి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్నాడో పులివెందుల్లో 3,000 మెజారిటీ తెలుగుదేశానికి వచ్చిందండి. సో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిసైడ్ చేశారనేగా పనితీరు బాలేదని చెప్పి, అయ్యా మీ పనితీరు బాలేదని చెప్పినట్టేగా. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమేదో గాల్లో మాట్లాడడం కాదు. ఒకటి, ఇవాళ
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలకి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని భరాయిస్తున్నారు అంటున్నా నేను. ఆయన చేసినటువంటి తప్పులకు వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ రోజున వీళ్ళకి మేము టికెట్లు ఇవ్వట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి చాలా మంది బయటకు వచ్చి అయ్యో బాబాయ్ మాకు ఆ టికెట్ రాకపోయిందేనా ఇవ్వండి, మేము బాగుపడ్డామండి, కనీసం పోన్లేండి అనేటువంటి జనాలను కూడా చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక పెద్దలు చెప్పారు మౌలిక వసతుల గురించి. సార్ వాస్తవం అండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం దగ్గర నుంచి పోలవరం కట్టడం వరకు అన్ని చేసాం మేము. 5 రూపాయలకు అన్నం పెట్టాం, పోలవరం 78% కంప్లీట్ చేసాం. సో అలాంటి పరిస్థితి ఏమన్నా ఈ గత 5 సంవత్సరాల్లో ఉందా అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు, మేధావులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఒక్క మాట అండి, పోలవరం మీరందరూ బస్సులు వేసుకొని తీసుకెళ్లి చూపించారు తప్ప ఏమన్నా గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 1% పోలవరం ముందరికి వెళ్ళలేకపోయింది. మేము రాజధానిలో ట్రాన్స్పరెంట్ గా ఏదన్నా పని చేస్తుందంటే ఉన్నట్టుగా ఓపెన్ గా చేశారు అంటే అది ఒక జగన్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నిటి కూడా మీరు బస్సులు వేసుకొని తీసుకెళ్లారు కదండి, బస్సులు వేసుకొని తీసుకెళ్లారు, అక్కడికి ఏమీ లేవు. రామారావు గారు, ఇంకొక ముఖ్యమైన వార్త, ముద్రగడ్డ పద్మనాభం ఒక్క సెకండ్ ఉన్న విషయం అండి, ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. మనం చూస్తాం ఏం చెప్తా మనం చెప్పామని డైరెక్ట్ గా మనం మాట్లాడమంటే అది నిజాలు మాట్లాడాలి. అసలు నిజాలు మాట్లాడే ఇదే రామారావు గారు నిన్న జాబితా చూడండి ఒకసారి. నిన్న విడుదల చేసిన జాబితాలో కేశినేని నాని జగన్ కలిసిన 24 గంటల్లోపే వారికి మళ్ళీ పార్లమెంట్ టికెట్ అనౌన్స్ చేశారు. కేశినేని నాని గురించి ఇవాళ మొదలు కాదు కదా, చాలా రోజుల నుంచి ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు అదే మనకు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, కానీ ఇక్కడ అయితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. కనుక అప్పుడే చెప్పవచ్చు ఆయన రూట్ ఏంటో అనేది అప్పుడే తేలిపోయింది. ఇప్పుడు సరిగ్గా ఆ శిబిరంలోకి వెళ్ళారు, ఈ శిబిరం ఖాళీ అయింది, ఆ శిబిరానికి వెళ్ళారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారు కూడా మొదటి నుంచి తుని రైలు దగ్ధం కేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు వారు. ఇవాళ అటు వెళ్ళారు. అందుకని నేను ఏమంటున్నాను, వీళ్ళని ఊహించిందే వెంకట గారు పెద్ద సమస్య కాదు. ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు ఇంతకుముందు, అది అవసరం అంట. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో అందరికి అర్థమైంది ప్రజలకు ఏంటంటే ఎవరు వచ్చినా ఇవి ఆగవు అని అర్థమైంది. రెండోది ఆపద్ధర్మ సంక్షేమ పథకాలు ఇస్తే ఏమవుతుందో చూసినాం కదా మనం. గతంలో తెలుగుదేశం చివరిలో మనకు 2019 ఎన్నికల కన్నా ముందు పసుపు కుంకుమ పథకం ప్రకటించారు. ఏమైంది? దాన్ని నమ్మలే ప్రజలు, ఇటు వేశారు. అమలు కూడా చేశారు పాప చంద్రబాబు నాయుడు గారు, నమ్మలేదు, ఇటు వైపు వేశారు. ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అసలు సమస్య కాదంటున్నాడు. అందరూ ఇస్తారు, గట్టిగా మాట్లాడితే సంక్షేమ పథకాలు జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు మనకు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అట్లాగే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇంకో పెద్దది అన్నారు, ఏది మనకు 2500 రూపాయలు ఇస్తా అంటున్నారు. అంటే మొదలైన ఇప్పటికి బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కనుక సంక్షేమ పథకాలు వేలం పాట రాజకీయాలకు మొదలైతే అంతకంటే ముఖ్య సమస్యలు ప్రజలకు ఉన్నాయి. వాటిని రేపు పొద్దున ఎన్నికల ఎజెండాగా చేసుకోవాలి, ఎన్నికల ఎజెండాగా ప్రజలు చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. మేయర్ గారు మొన్న అమ్మటరాయుడు వచ్చారు, జగన్ కలిశారు, కండవ కప్పుకున్నారు, వెంటనే పారిపోయారు. ముద్రగడ్డ పద్మనాభం నిన్నటి వరకు అటు విజయసాయిరెడ్డి తర్వాత సజ్జల వాళ్ళందరూ కూడా ట్రై చేశారు, మేము కలుస్తామని ఒక దూతం పంపించారు. నా ఇంటికి ఎవరు రాకూడదు, వైసీపీకి నేను చాలా దూరంగా ఉంటాను, మీకు వద్దండం, మీ పార్టీకి వద్దండం అని ముద్రగడ్డ అట్లాంటి వాళ్ళు అన్నారు. అంటే వారు జనసేనకు వెళ్తారా, టీడీపీలకు వెళ్తారా, సెకండరీ. ఎందుకు చాలామంది కాపు సంఘ నేతలు కావచ్చు, కొంత ఇంటలెక్చువల్స్ కావచ్చు వైసీపీకి దూరంగా అవుతున్నారంటే ఏం చెప్తారు? అది దూరం కాదండి. ముద్రగడ్డ గారు మన ధర్నాలు చేసిన, మరి నిరాహార దీక్ష చేసిన, మరి ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్ గా వచ్చారు? వాడి మీద ఎన్ని కేసులు పెట్టారు టీడీపీ టైంలో? మరి ఎవరండి వాళ్ళు సపోర్ట్ గా వచ్చారు? వాళ్ళ కేసులన్నీ ఎవరు తొలగించారు ఈ రోజున? ఇప్పుడు ఎవరు కూడా మనకి నిజంగా మన పార్టీ వాళ్ళందరినీ కూడా అందరిని ఆహ్వానించాలి, అందరూ కావాలి అని అంటే గనుక ఈ రోజున మరి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా
మరి అందరూ కూడా పార్టీలోకి వస్తారు గెలిచిన తర్వాత, అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం మీ పార్టీలోకి వస్తామని వచ్చినప్పటికీ కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వలేదు? ఎందుకంటే మనము ఏ టికెట్ మీద అయితే గెలుస్తామో, ఏ గుర్తు మీద